సౌత్ ఇండియాలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ పనిచేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తానే మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించే శక్తి రేవంత్ కుందన్నారు. ఆయన దూకుడును అడ్డుకోవడానికి బీజేపీ ఎంపీ అరవింద్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మల్లు రవి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. అరవింద్ గారు వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని మోడీ గారు మొన్న మీటింగ్ లో మాతో సహకరిస్తే మీకు సహాయం చేస్తామని చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మని చెప్పి ఆయన పిలిచినట్టు రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో పోయే ప్రమాదం ఉందని ఆయన ఎంపీ గారు చెప్పటం, ఇవన్నీ ఎట్లున్నాయంటే ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతం అవుతుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాకుండా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు. ఈ మధ్య కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పోయి ఏ రకంగా మాట్లాడి అక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ అక్కడ ప్రకటించి ఆ నాయకులు కూడా ప్రకటించేటట్టు చేసి అక్కడ ప్రభుత్వం పెద్ద మెజార్టీతో గెలిచేటట్టు చేశారు. అసలు విషయం ఏంటంటే బీజేపీ పగటి కళ్ళకంటుంది రేపు వచ్చే టైంలో మేము వస్తామని. ఇది వెస్ట్ బెంగాల్ కాదు, ఇది బీహార్ కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మీరు వేసే ఎత్తుగడలకి 10 ఎత్తుగడలు ఎక్కువగా వేసి ప్రజలను మెప్పించి రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలడు. కాంగ్రెస్ పార్టీ 2034 దాకా అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉంటాడని ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా ప్రకటించగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అందువల్ల ఈ అవాకులు చవాకులు ఎవరైనా మాట్లాడితే ప్రజలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తూ